ఇస్రో మరోసారి అద్భుత విజయం సాధించింది. 640 టన్నుల బరువుగల GSLV Mark III D1 వాహన నౌక ద్వారా GSAT-19 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. GSAT-19 ఉపగ్రహం బరువు 3136 కిలోలు. 16 నిమిషాల వ్యవధిలో నిర్ణీత కక్షలోకి GSAT-19 ప్రవేశించింది. GSAT-19 10 సంవత్సరాల పాటు దేశానికి సేవలు అందించనుంది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో బరువైన ఉపగ్రహాలను ప్రయోగించగల అగ్రదేశాల సరసన భారత్ చేరింది. GSAT-19 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడంతో అధునాతన సమాచార వ్యవస్థ భారత్కు అందుబాటులోకి రానుంది. అత్యంత హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు భారత్కు అందుబాటులోకి రానున్నాయి. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మోడీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభినందనలు తెలిపారు. ఇస్రో మరోసారి చిరస్మరణీయ విజయం సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచిందని ప్రధాని మోడీ కొనియాడారు. The entire team which has relentlessly worked over many decades, and for this program from 2002 a great success in the maiden attempt, and now GSLV Mark III has successfully put GSAT-19, which is the next generation satellite with multi-beam, and we will be looking forward to the operation of this satellite. I would request Krishnan, Director of SHAR, to say a few words on this.